అయిపోతుంది. సో ఆల్రెడీ నేను ఇంపోర్ట్ చేశాను, ఆల్రెడీ నేను ఇక్కడ రాసి పెట్టాను కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను దాన్ని రన్ చేస్తాను. సో నేను పైటాస్ని ఇంపోర్ట్ చేశాను, పాండాస్ని, నంపైని, మ్యాథ్ ల్యాబ్ని అయితే ఇంపోర్ట్ చేశాను అనమాట. సో అవన్నీ ఇంపోర్ట్ చేసిన తర్వాత అవన్నీ నేను పైటాచ్ వర్షన్ని అయితే నేను బయటికి అవుట్పుట్గా అడుగుతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రింట్ టాచ్ డాట్ అండర్ స్కోర్ వర్షన్ అండర్ స్కోర్ నాకు పైటాచ్ వర్షన్ అయితే వచ్చింది 2.6 అని. సో ఇది నా పైటాచ్ వర్షన్ అనమాట. అండ్ మీరు టెక్స్ట్ బ్లాక్ని ఎలా రాయాలి అనేది కూడా చూద్దాం. మీరు జస్ట్ ఇక్కడ టెక్స్ట్ అనేది నొక్కచ్చు, లేదా ఇక్కడైనా మీరు టెక్స్ట్ అనేది నొక్కచ్చు. నొక్కిన తర్వాత హాయ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ టెక్స్ట్ బ్లాక్ అని పెట్టేసి ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ ఏదైతే బటన్ ఉందో క్లోజ్ మార్క్ డౌన్ ఎడిటర్ అనేది, అదైతే నొక్కచ్చు అనమాట. సో మీరు ఇక్కడ రైట్ సైడ్ లో ఏం రాశారో అది మీకు లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. సో అది ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ నేను దాన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియోకి అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం యాక్చువల్ గా టెన్సార్స్ అంటే ఏంటి, టెన్సార్స్ ఎలా క్రియేట్ చేయాలి, పైటాస్ లో కొంచెం డెప్త్ కి అయితే వెళ్దాం అనమాట.